స్కూటీ కోసం బాలు కార్తీక్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయని మాట్లాడుకోవడం శైలు వినేసి బాలుని నిలదీయడంతో బాలు అసలు విషయం దాచి శైలుని ఎస్ఐ ఇంటికి తీసుకువెళ్లి స్కూటీ తెచ్చుకోమనడంతో శైలు ఎస్ఐకి దొరికిపోతుంది. తర్వాత జరిగేది చూడండి. అరెస్ట్ ఏంటండి? ఇది నా స్కూటీ. అమ్మో అమ్మో అమ్మో, దొరికిపోయిన తర్వాత కూడా ఎంత ధైర్యంగా చెప్తుంది. దొరికిపోవడం ఏంటండి? నేనేదో దొంగైనట్టు మాట్లాడుతున్నారేంటి? పట్టపగలు ఓ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తున్నావు. నేను దొంగనకి ఇంకేమంటారు? మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే తేల్చేస్తాను. ఏడుకొండలు పోలీస్ వ్యాన్తో ఒక లేడీ కానిస్టేబుల్ పంపించు. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలి. పోలీస్ వెహికల్ రౌండ్స్కి వెళ్ళింది సార్. ఏదో ఒక వెహికల్ పంపించవయ్యా. అలాగే సార్. సార్ సార్ నా బండి సార్ ఇది. మీ కిందక బాలు కాల్ చేశాడు కదా సార్. చూడండి, కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి. కేసు ఈ పిల్ల దగ్గరికి ఎలా వచ్చాయి? కొంప తీసి స్కూటీ ఈ పిల్లదేనా? అమ్మో, అసలే ఇది స్కూటీ నేను కొనిచ్చాను అనుకుంటుంది. దొంగ సొమ్మని తెలిస్తే దుమ్మెత్తిపోస్తుంది. అమ్మో, ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నాదేనండి. నువ్వు మరీనే రంకు నేర్చినమో బొంకు నేర్వదా అని దొంగతనం చేసిన వాళ్ళు దొంగతనాలు తెచ్చుకోలేరా ఏంటి? సార్ అది కదండి. నువ్వేం మాట్లాడుకో, నాకంతా అర్థమైపోయింది. నువ్వేం మాట్లాడినా నేను ఏం విన్నావు. సార్ సార్ ఒక్కసారి వినండి సార్. మీ ఫ్రెండ్ బాలు అక్కడ ఏంటిది? అంటే ఈ బాలు కావాలని ఇరికించాడనమాట. నువ్వు లోపలికి వెళ్ళి క్యాపు లాంటి తీసుకురా. అలాగే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అరెస్ట్ చేయండి. స్టేషన్కి తీసుకెళ్ళండి. చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేతలా చిరునవ్వుకే చిటిమంటలా ఈ జ్వాల నాపే. హలో, వచ్చేసావా? ఏమైంది? స్కూటీ తీసుకొచ్చారా? తీసుకెళ్లారా? స్కూటీనా? ఎక్కడికి? కాదు, శైలజని పోలీస్ స్టేషన్కి. వాట్? అంత షాక్ ఎందుకురా? నేనెళ్ళి కామ్గా స్కూటీ తెచ్చుకో అని పంపితే అక్కడ షో చేస్తూ నిల్చుంది. దొంగతనం చేస్తుందనుకుని ఎస్ఐ పట్టుకెళ్ళాడు. స్కూటీ తెచ్చుకోమని పంపడమేంట్రా? అసలు తనకి జరిగింది చెప్పావా? చెప్దాం అనుకున్నాను, అయినా ఆవిడగారు చెప్తే అర్థం చేసుకునే రకం కాదులే. స్టాప్ ఇట్ బాలు, దిస్ ఇస్ రెడిక్యులస్. నిజానికి తప్పు నీది. స్కూటీ పోయింది నీ ఇంట్లో, సో టోటల్ రెస్పాన్సిబిలిటీ నీది. అలాంటిది అన్యాయంగా తల నిరికిస్తావా? అన్యాయం ఏంట్రా? అన్యాయం ఏంటి? ఆవిడగారిని నేనేమన్నా రమ్మన్నానా? ఒక్కరోజు ఓపిక పట్టం అంటే వినలేదు. ఇప్పటికిప్పుడు స్కూటీకి కావాలని కూర్చుంది, అందుకే తీసుకెళ్లాను. తీసుకెళ్ళినందుకు నేనే అండవలేదురా. అక్కడ అంత జరుగుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటున్నాను. రెస్పాండ్ అయితే రిస్క్ కాబట్టి. అసలే ఆ ఎస్ఐ గాడు తల తెక్క వెదవా. నేను తనకి సపోర్ట్ చేస్తే నా మీద లేనిపోని కేసు బనాయించాడనుకో, నా యూఎస్ డ్రీమ్కి అది పెద్ద బ్రేక్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్, అంతే. సీరియస్లీ బాలు, అందరూ అంటుంటే నేను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. యు ఆర్ డామ్ సెల్ఫిష్. కార్తీక్, హలో మల్లిక, నేను కార్తీక్ని. నేను హాస్టల్ దగ్గరికి వస్తున్నాను, రెడీగా ఉండు. వచ్చి చెప్తాను. రే కార్తీక్, రిస్క్ తీసుకోవద్దు. వాళ్ళు మేనేజ్ చేసుకోగలరా? తీసుకుంటాను, ఎందుకంటే నీ తప్పులో నాకు భాగం ఉంది కాబట్టి. కార్తీక్, ఏదో జరుగుతోంది. ఉదయం బాలు శైలు కలిసి కారులో ఎక్కడికో వెళ్లారు. తిరిగి బాలు ఒక్కడే వచ్చాడు. ఇప్పుడు కార్తీక్ వెళ్తున్నాడు.
ఇంతకీ శైలు ఏమైనట్టు? కూర్చుని కంగారు పడే బదులు కూపి లాగితే పోతుంది. సార్, ఎస్ యాడ్ కాన్సెప్ట్ గురించి మీరు శైలుతో డిస్కస్ చేయమన్నారు, కానీ శైలు ఉదయం నుంచి కనిపించట్లేదు. మీకు ఏమైనా తెలిసేమోనని. వాట్ ద హెల్? నేను ఇక్కడ సీనియర్ ఆఫీసర్ని. ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారని నోట్ చేసుకోవడానికి నేనేమి సెక్యూరిటీ గార్డ్ని కాదు. మైండ్ ఇట్. అది కాదు సార్. అవుట్, గెట్ అవుట్. సార్, ఆ స్కూటీ మా ఫ్రెండ్ అంటే నమ్మరేంటి సార్? అది మీ ఫ్రెండ్దైతే నా ఇంట్లో ఎందుకుంటుంది? ఆ? ఎన్ని రోజులు గుర్తురాని స్కూటీ ఈ రోజే గుర్తొచ్చిందా? యాక్చువల్లీ ఆ స్కూటీని మా ఆఫీస్ లో ఒక వెధవ దాచిపెట్టాడు సార్. అది అతని దగ్గరే ఉందనుకున్నాను. ఉదయం అతనే మీ ఇంట్లో ఉందని చూపించాడు. రేయ్, పేపరు పెన్ను పట్టుకురారా. మేడము స్టోరీ చెప్తున్నారు, రాసుకున్నా. ఆ? సార్, నేను చెప్పేది నిజం సార్. ప్రూఫ్ ఏంటి? సార్, ఫోన్ లాగేసుకుని సాక్ష్యం కావాలంటే ఎలా చెప్పిస్తాను సార్? శైలు, ఏమైంది? మల్లిక, టైంకి వచ్చావే. అవును, నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలుసు? అది నిజానికి ఏం జరిగిందంటే, ఇదిగోండి తాళం. నా స్కూటీ పోయింది సార్. ఈ ఏరియాలో స్కూటీలు కొట్టేసే టాలెంట్ ఒక్క సూరిగాడికే ఉంది. రే సూరి, ఇదిగో గుడుంబా. మీరేం కంగారు పడకండి. మల్లిక స్కూటీ పేపర్స్ అన్నీ తీసుకొచ్చింది. వీటితో మిమ్మల్ని రిలీజ్ చేయించవచ్చు. మల్లిక, ఎస్ఐ గారికి ఆ పేపర్స్ ఇవ్వు. మల్లిక, ఆగు. ఎందుకే? ఆ పేపర్స్ ఇవ్వు. ప్రూఫ్స్ అడిగారు కదా, ఇవిగోండి. ఆ స్కూటీ నా ఫ్రెండ్ మల్లికది, కానీ ఇవి ఇవ్వను. ఏం చేస్తావు? నిన్ను రిలీజ్ చేయను. ఓహో, రిలీజ్ చేయకపోతే ఏమవుతుంది? కోర్టుకు తీసుకెళ్తారు. మరి అప్పుడేమవుతుంది? శిక్ష వేస్తారు లేదా ఫైన్ కట్టిస్తారు. ఓహో, ఏంటో ఆ శిక్ష ఫైన్? ఏ, ముందే రెడీ చేసుకుంటావా? ఆ, మీరు చెప్పండి సార్. అది అది ఐపీఎల్. ఐపీఎల్ కాదు, ఐపీసీ. ఐపీసీ ఐపీసీ ఐపీసీ. ఏదో నెంబర్ ప్రకారం 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా. అయితే 5,000 రెడీ చేసుకుని జాబ్ కి రిజైన్ చేయడానికి రెడీగా ఉండండి. నీ 5,000 నేనెందుకు కడతాను? అయినా నేను రిజైన్ చేయడం ఏంటి? ఎందుకా? ఆ స్కూటీని దొంగ తాగేసిన మత్తులో ఉండగా వాడి దగ్గర స్కూటీ కొట్టేసినందుకు. ప్లస్ ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా ఫుల్ బాటిల్ లంచం ఇచ్చినందుకు. ఆ స్కూటీని మీ రెండో పెళ్ళానికి గిఫ్ట్ గా ఇచ్చినందుకు. ఇక్కడ 1+1 ఆఫర్ కూడా ఉంది. ఒక్క పెళ్ళ ఉండగా వేరే పెళ్లి చేసుకోవడం కూడా చట్టరీత్యా నేరం. మరి వీటన్నింటికి శిక్ష వేయాలంటే కోర్టు ముందు నీ జాబ్ తీసేస్తుంది కదా, అందుకు. కాస్తుంటే నేను తాగిన ఉగ్గుపాలతో సహా కక్కించేలా ఉంది. అమ్మ తల్లి, నాకసలే 2 పెళ్ళాలు, 4 పిల్లలు. ఇంకా జీవితంలో బుద్ధుండి ఇలాంటి పనులు చేయను. నీ స్కూటీ తీసుకుని వెళ్ళిపో తల్లి, వెళ్ళిపోమ్మా. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేసావనుకో, వార్నింగ్లు కాదు, ఏకంగా హ్యాంగింగే. రండి.
సారీ శైలు గారు, జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. అసలు బాలు ప్లీజ్ కార్తిక్ గారు, నేను అన్నింటికంటే ఎక్కువగా నా సెల్ఫ్ రెస్పెక్ట్కే వాల్యూ ఇస్తాను. ఈరోజు ఆ బాలు వల్ల దానికి మచ్చపడింది. ఇన్ని రోజులు అతనంటే జస్ట్ కోపం మాత్రమే ఉండేది, కానీ ఈ క్షణం నుండి ఐ హేట్ హిమ్, ఐ హేట్ హిమ్, ఐ హేట్ హిమ్, ఐ హేట్ హిమ్. మంగా మంచినీళ్ళు ఇవ్వు. ఏమైంది నీకు? ఉదయం పేపర్ చదవలేదు, ఆ పేపర్ ఇచ్చి మంచి కాఫీ తీసురా. ఓ మౌన పోరాటమా? మంచిది, చేస్తే చేసేవాళ్ళ గాని కొంచెం కాఫీ ఇవ్వవే. చెప్పిన పని చేయడం చేతకాని భర్తని కాఫీలో పురుగుల మందు కలిపి చంపిన భార్య. అయినా భోజనాల టైంలో కాఫీ ఎందుకులే. వంట ఏం చేసావు? భార్య మాటకు విలువ ఇవ్వని భర్తని వంట గ్యాస్ పేల్చి మరీ చంపేసిన భార్య. పేపర్లో భర్తను చంపిన భార్య కేసులే తప్ప భార్యను చంపిన భర్త కేసులు రాయలేదా? సరే, ఆ టీవీ రిమోట్ అన్నా ఇటుపడే. ఏంటి నీ సాధింపు చర్యలు? నాది సాధింపులా కనిపిస్తుందా? మరి వారం రోజుల నుంచి బాలుతో మా చెల్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడమంటే నిమ్మకు నేరెత్తినట్లుగా ఉన్న మిమ్మల్ని ఏమనాలి? అబ్బా మంగా, ఆ బాలు కొంచెం తేడానే. అందరిలా కాదు. అంటే చిచి చిచి అలా కాదే. అతనికి అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండరు. పెళ్లి కాక ముందు అందరూ అలానే ఉంటారులేండి. ఆ 3 ముళ్ళు పడి ఆ 3 రాత్రులు అయిపోతే కుక్క పిల్లల పెళ్ళాం చుట్టూ తిరుగుతారు. అందరూ నీ మొగుళ్ళ ఉండరే. ఊరికే మాటలు చెప్పకండి. నా చెల్లికి అంత మంచి సంబంధం రావడం మీకు ఇష్టం లేదని చెప్పండి. అబ్బా, బోడిగుండుకి మోకాలకి మెలేస్తావేంటే? ఇప్పుడేమంటావు? బాలుతో మాట్లాడి సంబంధం ఖాయించేయండి. పెళ్లి విషయాల్లో తొందరపడకూడదు మంగా. సరేలే, బాలు గురించి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుంటాను. ఆ తర్వాత టైం చూసి అతనితో మాట్లాడతాను. అలా అన్నారు, బాగుంది. ఉండండి, భోజనం వడ్డిస్తాను. దీనికి ఏమొచ్చినా తట్టుకోలేవు పాపం బాలు. ఏవండి, వస్తున్నా. ఆ కార్తీక్ గాడు నాకు ఫ్రెండ్ అయి ఉండి నాకు కాకుండా దానికి సపోర్ట్ చేస్తాడా? రేపు మళ్ళీ నా దగ్గరకే వస్తాడుగా, అప్పుడు చెప్తా వాడి పని. బాలుగారు, భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. జరుగు, నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తాను. అలాగేనండి. అన్నయ్య, ఓ గేమ్ ఆడదామా? ఇప్పుడు గేమ్స్ ఏంట్రా? చిన్న మైండ్ గేమ్ అన్నయ్య. ఏం గేమో? ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. నేను ఒక వర్డ్ చెప్తాను, అది వినగానే నీ మైండ్లో స్ట్రైక్ అయిన వర్డ్ నాకు చెప్పాలి. ఓకే. కలర్ బ్లూ. గేమ్ చెస్. అంబిషన్ యుఎస్. లవ్ హేట్. నాన్న అమ్మ. వరుణ్ ఫ్రెండ్. ఢిల్లీ హెడేక్. బాలు పర్ఫెక్ట్. అంటే నీ గురించి నీకే క్లారిటీ లేదనమాట.
అదే నీ ప్రాబ్లం అన్నయ్య. అయిపోయిందా నీ గేము? బిల్డప్ ఆపి వెళ్ళి తిని పడుకో. ఓకే. అయ్యగారు అయ్యగారు మనం ఇద్దరం చిన్న ఆట ఆడుకుందామండి. అన్నం తినే టైంలో ఆటలేంట్రా? చిన్న ఆటండి, త్వరగా అయిపోతుంది. మరి ప్యాకేజ్ రా. నేను అంటుంది ఆట గురించి కాదండి. ఇందాక మన సినిబాబు గారు ఒక ఆట గురించి చెప్పారు. రోడ్డు తారు అని ఏదో చెప్పారు అయ్యగారు. రోడ్డు దారి అంటే 50 చదవా? అదేనండి అయ్యగారు, నేను ఒక పదం మిమ్మల్ని అడిగితే దానికి సమాధానంగా మీరు ఇంకో పదం చెప్తారే. రే ర్యాపిడ్ ఫైర్కి వచ్చిన తిప్పలా అయ్యి. అదేనండి. మొదలు పెట్టినా సరే తగలడు. ఆముదం, అదే అందం, నా భార్య. వంట, నా భార్య. తెలివి, నా భార్య. మీకు తోడు, నా భార్య. అడగవేరా? ఆట అయిపోయిందండి. దీని రిజల్ట్ ఏంట్రా? 1 మీరు వెంటనే చచ్చిపోయి అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోవాలందండి, లేదా 2 మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారండి. కరెక్ట్ గా చెప్పానండి? ఒక్క నిమిషం రా. అయ్యగారు అంటే మీరు ఇప్పుడు చచ్చిపోతారా? లేదురా, సన్నగా కోస్తాను. పొద్దునుందో లేదు చెప్పు కానీ. అయ్యగారు నేనేదో టెన్షన్లో బాలు మీద కోపడ్డాను, ఫీల్ అయ్యాడేమో. వద్దులే, ఆఫీసులో కంటే ఇంట్లో పర్సనల్గా మాట్లాడడం మంచిది. ఇంటికి వెళ్తాను. వెళ్ళొస్తాను నాన్న. మంచిదిరా. హాయ్ అంకుల్. వామ్మో, ఏకంగా ఇంటికి వచ్చేసాడా? ఎలా ఉన్నారు అంకుల్? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఏంటి అంకుల్? అదే బాలు ఇప్పుడే వెళ్ళిపోయాడు అంటున్నాను. సరే అంకుల్, నేను ఆఫీస్లో కలుస్తాను. బాబు నువ్వేమనుకోనంటే ఒక్క మాట చెప్పండి అంకుల్. అది ఎలా అడగాలో అర్థం కావట్లేదు. అంకుల్కి స్కూటీ విషయం తెలిసిపోయినట్లుంది. ఇప్పుడెలా? మీరిద్దరూ రాత్రుళ్ళు... ఓ, బాలు చెప్పేశాడా అంకుల్? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా అంకుల్ వద్దని. ఎక్కడ బాలు వింటేగా. రామా నిన్న పోలీస్ స్టేషన్లో శైలు గారిని అలా చూసేసరికి చాలా బాధేసింది. ఏమంటున్నావు బాబు? శైలు ఏంటి పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి? అసలేం జరిగింది? బాలు మీకేం చెప్పలేదా? లేదు. నేను ప్రతిరోజు మీరిద్దరూ రాత్రిళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు అని అడగాలనుకున్నాను. ఓ సారీ అంకుల్, మీ దగ్గర దాచాల్సి వచ్చింది. నిజానికి ఏం జరిగిందంటే, అదే అంకుల్ జరిగింది. అందుకే బాలుతో కలిసి మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుందామని వచ్చాను. తను చాలా మంచి అమ్మాయి. తనకి ఇలా జరిగి ఉండకూడదు. బాధపడకండి అంకుల్, ఏదో అలా జరిగిపోయింది. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అంకుల్. సరే బాబు, వస్తా అంకుల్.
చెప్పండి అంకుల్. నాకు విషయం తెలిసిందమ్మా. నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. నాకు ముందే తెలుసుంటే ఇంతవరకు రానిచ్చేవాడిని కాదమ్మా. ఆ రోజు నువ్వైనా ఒక మాట చెప్పు ఉండాల్సిందమ్మా. ఇప్పుడు చెప్పనా అంకుల్? చెప్పమ్మా. మీరు ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి. అలాగే నన్ను కలవడానికి కూడా ప్రయత్నించకండి. బాలుయే కాదు, బాలుతో వచ్చే ఏ సంబంధాలు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను అతన్ని అతని కుటుంబాన్ని విడిగా చూడలేదు. మంచిదమ్మా, జాగ్రత్తగా ఉండు. ఉంటాను. నీకేమైనా పిచ్చి పెట్టిందా నాన్న? తనకెందుకు హారతి ఇవ్వడం? ఆడపిల్ల ఎవరైనా ఇంటికి మహాలక్ష్మిరా. మరి మహాలక్ష్మికి హారతి ఇవ్వాలి కదా, అందుకే. కుడికారు లోపల పెట్టరా అమ్మా.